స్టూడెంట్స్కి చెప్పేదైతే నేను పీఈటీ ప్రాక్టీస్ చేయండి, అది వస్తుందా రాదా మనకి అనవసరం, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. హాయ్ హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ రైల్వే ఆస్పిరెంట్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు విత్ 100% ప్రూఫ్తో. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నా, వాటికి సంబంధించిన మాటలే మాట్లాడదాం. ఫస్ట్ ఆర్ఆర్బి అప్కమింగ్ ఎగ్జామినేషన్ 100% ప్రూఫ్. ఏమి ఇది కూడా రివీల్ చేస్తాను మీకు. ఎన్టీపీసీ అండ్ ఏఎల్పి రిజల్ట్స్ రీసెంట్గా ఎన్టీపీసీ అండ్ ఏఎల్పి రిజల్ట్స్ వచ్చాయి. ఒక ఎస్టర్డే నుంచి మనకి ఎస్టర్డే నైట్ ఏమో ఎన్టీపీసీ CBT1 రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏఎల్పి అయితే ఈరోజు వచ్చాయి మనకి. అంటే ఎన్టీపీసీ మార్నింగ్ వరకు వస్తూనే ఉన్నాయన్నమాట అన్ని జోన్స్. వాటికి సంబంధించింది కూడా ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ గ్రూప్ డి రిజల్ట్స్ పీఈటీ ఎప్పుడు ఉండొచ్చు, దీని గురించి కూడా ఒక 2 minutes కూడా మాట్లాడతా. నెక్స్ట్ గ్రూప్ డి 2025 ఎగ్జామ్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ అనేది దీంట్లోనే వస్తుంది, ఒక్కసారి గమనించండి. సో యాక్చువల్గా అంటే నేను ఫస్ట్ గ్రూప్ డి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. గ్రూప్ డి రిజల్ట్స్ పీఈటీ అనేది ఎనీ టైమ్ ఎప్పుడైనా వదిలేయచ్చు. ఈవెన్ రాత్రే, ఈ రోజైనా వదిలేయచ్చు, రేపైనా వదిలేయచ్చు, లేక 5 days లోపల వదిలేయచ్చు. మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? చాలామంది సుమారుగా నన్ను ఒక 150 పైన కామెంట్స్ వచ్చాయి. చాలామంది కామెంట్స్ చేశారు నాకు. సార్ నేను 60 వస్తే క్వాలిఫై అవుతానా, 65 వస్తే క్వాలిఫై అవుతానా, నెక్స్ట్ 70 క్వాలిఫై అవుతానా, 71, 72 ఇట్లా కంటిన్యూషన్గా నాకు 78 వరకు కామెంట్స్ వచ్చాయి. ఒక్క పర్సన్ ఎవరో 80 వరకు వచ్చాయి. నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఏమైనా ఉందంటే, ఈరోజు మనకి ఏఎల్పి రిజల్ట్స్ వచ్చాయండి. నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను, నేను బాగా వినండి ఈ పాయింట్. చాలామందికి 1 minute. సికింద్రాబాద్ ఏఎల్పి రిజల్ట్స్ డిస్ప్లే చేస్తున్నాయి. ఎందుకు? UR 77, SC 63, ST 62, OBC 72, EWS 60 అండ్ ఎక్సర్వీస్ మ్యాన్ 30 marks. ఇది ఎన్నిటికి 100 out of చేసినాడు ఇక్కడ. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ రాసింది ఏఎల్పి 75K, 100 రౌండ్ ఆఫ్ చేసి 100% తీసినాడు. అంటే ఇక్కడ ఎవరెవరు క్వాలిఫై అయ్యారు? ఆల్మోస్ట్ ఆల్ 56 ఎవరికైతే వచ్చాయి యూఆర్ క్యాండిడేట్ వీళ్ళందరూ క్వాలిఫై అయ్యారు. 56 నుంచి ఇంకా తగ్గిపోతూనే ఉన్నాయి మార్క్స్. 56, 50, 45, 43 ఈ రేంజ్లో ఉండే వాళ్ళంతా ఓబీసీ, SC, ST, యూఆర్ కేటగిరీ వాళ్ళు వీళ్ళంతా క్వాలిఫై అయిపోయారు. అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. వీళ్ళందరికీ నేను ఇదే కట్ ఆఫ్లే నా వీడియోస్ చూసుకొని వెళ్ళి బ్రహ్మానందం ఇమేజ్ తీసుకొని 35 నుంచి 55 లోపలే ఉంటుంది కట్ ఆఫ్ అని నేను చెప్పాను. ఆ రేంజ్లోనే వచ్చింది మనకి. జస్ట్ ఒక 99% కంటే నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే 1 మార్క్ ఎక్స్ట్రా యూఆర్ క్యాండిడేట్స్కి అయితే ఎక్కువైంది. మీరు ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. మిమ్మల్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి గ్రూప్ డి వాళ్ళకి మీరందరూ ప్రాక్టీస్ చేయండి అని. మీ పేపర్ని బట్టి, మీ హార్డ్ లెవెల్ బట్టి, అక్కడ ఉండే వెన్యూలో రాసిన కాంపిటీషన్ బట్టి, అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్లో 2000 మెంబర్ రాసింటారు. ఆ టైంలో ఎవరైతే బాగా రాసింటారో ఇప్పుడు వాళ్ళందరి కిందికి వచ్చేస్తుంది. అంటే అక్కడే నార్మలైజేషన్ తెలుస్తుంది మీకు. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఇంకొక నేను మెయిన్ అందరికీ నేను చెప్పేది ఏమైనా ఉందంటే, చాలా
థింకింగ్ చేసే నేను చెప్పానండి 60 నుంచి 78 అని. చాలామంది 60 నుంచి ప్రిపేర్ కండి అని చెప్పిన. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళ నుంచి 55 నుంచి చెప్పా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఈ మెయిన్ రీజన్ అంటే ఇక్కడ చూడండి, దాదాపు 100% చేస్తే ఎంత వస్తుంది డిఫరెన్స్? 19 మార్క్స్ డిఫరెన్స్ వస్తూ ఉంది. ఇక్కడ మీ పేపర్ని బట్టి ఒకసారి మనకి యాక్చువల్గా అంటే హార్డ్ లెవెల్ ఉంటుంది, మీడియం లెవెల్, ఈజీ లెవెల్. ఈ లెవెల్స్ మీకు ఈ పేపర్లో మీరు రాసిన పేపర్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. మీకు ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతోనే చెప్పిండేది నేను. నాకేదో వ్యూస్ కోసమో టైంపాస్ కోసమో కాదు చెప్పిండేది. చాలామంది ఆస్పిరెంట్స్కి చెప్పేది అయితే నేను పీఈటీ ప్రాక్టీస్ చేయండి, అది వస్తుందా రాదా మనకి అనవసరం. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. పాజిటివ్ అయితే నెక్స్ట్ మంత్ లోపల మీకు పీఈటీ ఉంటుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివే కానీ ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏముంది, ఇది మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఒక చిన్న రివీల్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు వచ్చిన నష్టం గురించి కూడా చెప్తా. మీరు నష్టం అని ఫీల్ అవుతున్నారు కదా ప్రాక్టీస్ చేయడం వలన, వాళ్ళకే చెప్తున్నాను ఇది. యాక్చువల్గా మనకి నేను ఒక 10 days బిఫోర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్, అప్కమింగ్ ఎగ్జామ్స్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పా. ఈరోజు అదే 100% ప్రూఫ్ అయింది. ఇది నేను చెప్పింది కాదు, శ్రీధర్ సిసి వాళ్ళు అది కూడా వైరల్ అవుతున్న నోటీస్ అని ఒక వీడియో కూడా చేసా, వెళ్ళి చూసుకోవచ్చు విత్ ప్రూఫ్గా. మనకి ఒక్కసారి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి, 2 చేస్తాను చూడండి. మీకు శ్రీధర్ సిసి వాళ్ళు అన్నారు, ఇది నాకు వచ్చిన వైరల్ నోటీసు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ అంటే CBT 2 July 10th ఉంటుందని ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఇంతకుముందు వచ్చిన నోటీసు, ఇది వైరల్ నోటీస్ చేస్తున్నా, ఈ రోజు వచ్చిన నోటీస్ చేస్తున్నా. అదే ఎగ్జామే సేమ్ టైంలో ఇప్పుడు ఈవినింగ్ ఇందాక 9:30కి రిలీజ్ చేశారు. ఏది? July 10th CBT 2 జరగబోతుంది అని. దీన్ని బట్టి మీరు అంచనా వేయాల్సింది ఏమంటే గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది 2025కి. 2025కి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే బాగా నోట్ చేసుకోండి, August 3rd to 21st September, 21st ఆగస్ట్ వరకే. ఆగస్ట్లోనే జరుగుతుంది, 3rd నుంచి 21st వరకు. అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ వచ్చింటే 2 డిస్ప్లే చేస్తాను చూడండి. మీకు గ్రూప్ డి ఎగ్జామ్ కూడా మోస్ట్లీ 100% అటు ఇటు ఏమైనా చేంజ్ అయితే అయితేమో కానీ August 3rd నుంచి 21st లోపలే ఉంటాయి. అంటే మీకు ఎన్ని డేస్ ఉన్నాయి ఇంకా? సార్ ముందే పీఈటీ ప్రాక్టీస్ చేయడం వలన మేము నష్టపోతున్నాము, మేము రిజల్ట్స్ వచ్చినాక చేస్తాము అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొద్ది మంది అన్నది చేంజ్ అవుతారండి. ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీరు పీఈటీ ప్రాక్టీస్ చేయడం వలన ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీకు జనరేట్ అవుతుంది, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. పీఈటీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఏ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మీరు అప్పుడే నేను చేస్తాను అంటే అది ఇంపాసిబుల్ అండి. నేను ఎందుకు పీఈటీ ప్రాక్టీస్ చేయమంటున్నా అంటే ఎవరు 2024 వాళ్ళు ఇన్ని డేస్ వేస్ట్ చేశారు. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయితే ఆ ఛాన్స్ మీరు మిస్ చేసుకున్నట్లే కదా. నేను చివరి వరకు మీరు ఛాన్స్ ఇవ్వద్దని చెప్పిన. అది ఫైనల్గా డీవీకి అడుగుతారు నన్ను. అయితే డీవీకి నేను సెలెక్ట్ అవుతానా అని ఎట్లా చెప్తారండి? ఆడ పర్సన్స్ బట్టి ఫైనల్గా ఇప్పుడు 1:3 తీస్తారు, మనకి లాస్ట్లో 1:1 తీస్తారు. ఇన్ని ఉంటుంది అన్నమాట. మీరు ఆలోచించేసి నేను డివి సెలెక్ట్ అవుతానని, నేను డివి సెలెక్ట్ అయితేనే మీరు పీఈటీకి ప్రాక్టీస్ చేస్తారా? అది మీరు క్వశ్చన్ చేసుకోండి, లేదంటే చేయరా? ఇది నేను గ్రూప్ డి ఆస్పిరెంట్స్కి నా నుంచి చెప్పే మాటలన్నమాట. అంతకుమించి ఇంకేం లేదు. దీన్ని నన్ను బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఏం చేస్తాను? శుభ్రంగా బ్లాక్ చేసి పక్కన పడేస్తాను. కొంతమంది ఘాటుకు కూడా రిప్లై ఇస్తాను. నేను ఏదైనా మాట్లాడితే నా గురించి పర్ఫెక్ట్గా తెలిస్తేనే మాట్లాడండి, లేదంటే ఇది మాట్లాడొద్దండి. మీరు నాకు ఒకసారి చూసుకుంటే నా వీడియోస్ అన్నీ అవే ఉంటాయి. నాకు టైం బాగలేక నేను మీకు కంటెంట్ ఉండే వీడియోస్, నెక్స్ట్ కంటెంట్ ఉండే వీడియోస్ కూడా వస్తున్నాయి, మీకు చూస్తాను నేను, చూడండి ఒకసారి. నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయింది కదా, గ్రూప్ డి వాళ్ళ గురించి. నెక్స్ట్ ఇక్కడ అప్కమింగ్ ఎగ్జామ్స్ గురించి ఒక 1 minute డిస్కస్ చేస్తా. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 2 వచ్చి July 10th ముందే రాసుకుంటే, ఏఎల్పి స్టేజ్ 2 వచ్చి July 28th అన్నాడు. నెక్స్ట్ గ్రూప్ డి చెప్పేసాను కదా. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ CBAT అంటే సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చి సెప్టెంబర్లో ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టేజ్ 2 అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఇంకా రాస్తున్నారు ఎగ్జామ్.
సెప్టెంబర్ 17th ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఏఎల్పి సిబిఏటి ఎగ్జామ్ వచ్చి మనకి 29th ఉంటుంది, అంటే సైకోమెట్రిక్ టెస్ట్. ఇంకా మనకు వచ్చే నెక్స్ట్ ఇప్పుడు ఏఎల్పి అయిపోతుంది ఒక 3 to ఇప్పుడు పన్న నోటిఫికేషన్ 11,000 ఏమో సంథింగ్ పన్నాయి కదా. అదే నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 స్టార్ట్ అవుతుంది, గ్రేడ్ 3 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు ఈబీసీ సర్టిఫికేట్ కూడా ఒక చిన్న మన ఛానల్లో సెండ్ చేస్తా, ఒకసారి చూసుకోండి. మా ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కాదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ టెక్నీషియన్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకి. ఓబీసీ న్యూగా ఉండాలి, అది కూడా చెక్ చేసుకోండి మీరు. ఆ తర్వాత టెక్నీషియన్ ఏఎల్పి ఇవన్నీ రావచ్చు. ఓకే, ఇది అప్కమింగ్ ఎగ్జామ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయినట్లుంది. ఇప్పుడు ఎన్టీపీసీ ఏఎల్పి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళకి నేను చెప్పేది ఏమైనా ఉందంటే, మీకు గోల్డెన్ ఛాన్స్ అండి. మళ్ళీ మళ్ళీ ఛాన్సులు రావు. మీరు మిస్ చేసుకున్నారంటే అది ఏమి చేయలేము. నా సజెషన్ ఏమైనా ఉందంటే, నా ఛానల్ తరపు నుంచి, మనకి నిద్రపోతే లేచిన ఈ ఎగ్జామ్స్ కనపడాల. నా తరపు నుంచి చెప్పేది ఏమనంటే, మీకు మళ్ళీ మళ్ళీ ఛాన్సులు రావు. మీరు ప్రిపేర్ అవుతున్నామన్నా కానీ మీరైతే ఛాన్సులు మిస్ చేసుకోద్దండి. చాలామంది మిస్ చేసుకొని చాలా బాధపడుతున్నారు. నేను ముందే చెప్తున్నాను మీకు, ఈ ఎన్టీపీసీ కానీ ఏఎల్పి స్టేజ్ 2 కానీ 100% వీలైతే మీ పనులన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. నేను సైకోమెట్రిక్ టెస్ట్లు ఇవన్నీ కొద్దిగా ఏంటివి ఏఎల్పిలో మీకు సైన్స్ అండ్ ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఉంది, అది కూడా సెండ్ చేస్తాను. ఏమేమి బుక్స్ ఉన్నాయో మొత్తం ఫ్రీగా టెలిగ్రామ్లో సెండ్ చేస్తా, వెళ్ళి ఒకసారి చూసుకోండి. నాతో ఉన్న పీడిఎఫ్లన్నీ మ్యాక్సిమం సెండ్ చేసి ట్రై చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు పర్సనల్ సెండ్ చేయండి, మెసేజ్ చేయండి, నేను లింక్ ఇస్తాను. నాకు పర్సనల్ మెసేజ్ చేస్తాను, నేను మీకు సెండ్ చేసేస్తాను ఫ్రీగానే, అమౌంట్ ఏం లేదండి. ఓకే, ఇది ఎవరైతే ఏఎల్పి ఎన్టీపీసీ క్వాలిఫై అయినారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ మన ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి. ఓకేనా అండి. ఇంకా గ్రూప్ డి రిజల్ట్స్ ఇవన్నీ అయిపోయినట్లున్నాయి. ఓకే, నేను అప్కమింగ్ రాయబోతున్న గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. న్యూ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. లేకపోతే అప్పుడప్పుడు నేను చేస్తాను అంటే అది మీ మూర్ఖత్వం అండి. ఇప్పుడుండే కాంపిటీషన్లో ఒక్కసారి ఎన్టీపీసీ కట్ ఆఫ్లు చూసుకుంటే మీరు ఎక్కడ 80 పైన 80 నుంచి 75 మిడిల్లోనే ఉన్నాయి కట్ ఆఫ్లు. 100కి ఏ రేంజ్లో పోయిందో చూడండి. నార్మలైజేషన్ మార్క్స్ విత్-ఇన్ 1 మార్కే యాడ్ చేసింది. ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారో బయట కాంపిటీషన్ ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది, అది ఆగస్టులో రావచ్చు. ఒక్కసారి ఎవరైనా ప్రిపరేషన్ చేయాలనుకుంటే ముందే ప్రిపేర్ కాండి. ఎవరికైతే సైన్స్ బుక్స్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి, నేను సెండ్ చేసి ఉంచుతాను. ఎవరికైనా కావాలన్నా నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను సెండ్ చేస్తాను. ఇంకొక చిన్న క్లారిటీ, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ అయితే చేయమని చెప్తా. ఇది మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేను ఇది ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఎందుకు ఇది చెప్తాను అంటే, కంటెంట్ ఉండే వీడియోస్ చేయలేకపోతుంటే నా వర్క్ నేనుండే ఒక నిజంగా చెప్తున్నా, నేను ఇవన్నీ రఫ్ వర్క్లు ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది నేను ఒక హయ్యర్ క్లాస్ టీచర్ని, అదేవిధంగా మనకి రైల్వే కోచింగ్ ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకుండే టైమింగ్ లేక నేను మీకు అర్థమెటిక్ కానీ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కానీ ఇవన్నీ చేయలేక వదిలేస్తున్నా. మీరు నా క్లాసులు కూడా చూసుకోవచ్చు వెళ్ళి. సో నెక్స్ట్ మీకు క్లాసులు రాబోతున్నాయి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అంటే మిగతా వాళ్ళ కాదు, ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది దీంతో పాటు. మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.